హలో ఎవ్రీవన్, రండి ఇంగ్లీష్ నేర్చుకుందాం. లెట్స్ లర్న్ ఇంగ్లీష్. ఫ్రెండ్స్, నేను చేస్తున్న ఈ వీడియోస్ కనుక మీకు ఏమాత్రమన్నా యూజ్ అవుతున్నాయి, కొంచెమన్నా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తున్నాయి అని మీకు అనిపిస్తే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ అండ్ కింద పెట్టే ఒక మంచి కామెంట్ నాకు ఇంకా మంచి వీడియోస్ చేయడానికి మోటివేషన్. సో ఫ్రెండ్స్, ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ డు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. ప్రీవియస్ వీడియోలో అడిగిన జీకే క్వశ్చన్, విచ్ ఈస్ ద ఫస్ట్ స్టేట్ ఇన్ ఇండియా టు బికమ్ 100% ఆర్గానిక్? ఆన్సర్ వచ్చేసి సిక్కిం. సిక్కిం ఈస్ ద ఫస్ట్ స్టేట్ ఇన్ ఇండియా టు బికమ్ 100% ఆర్గానిక్. మరి ఈ వాల్టి జీకే క్వశ్చన్, ద ఫేమస్ హిల్ స్టేషన్ మనాలి ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? ఆన్సర్ కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. ఫస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, లేట్ చేయకుండా త్వరగా ఇంటికి వెళ్ళాలి. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, వీ షుడ్ గో హోమ్ క్విక్లీ వితౌట్ డిలే. వీ షుడ్ గో హోమ్ క్విక్లీ వితౌట్ డిలే అంటే లేట్ చేయకుండా త్వరగా ఇంటికి వెళ్ళాలి అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, మై మదర్ స్కోల్డ్స్ మీ ఇఫ్ ఐ గో హోమ్ లేట్, సో వీ హ్యావ్ టు గో ఎర్లీ అంటే నేను కనుక ఇంటికి లేట్గా వెళ్తే మా అమ్మ తిడుతుంది, అందుకే కొంచెం తొందరగా వెళ్ళాలి అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఐ వెంట్ హోమ్ లేట్ బికాస్ యూ వేర్ సో లేట్ అంటే నువ్వు లేట్ చేయడంతో నేను ఇంటికి లేట్గా వెళ్ళాను అని అర్థం. నెక్స్ట్ వన్, ప్రతి సినిమాకి లేట్గానే వస్తుంది. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, షీ కమ్స్ లేట్ టు ఎవ్రీ మూవీ. షీ కమ్స్ లేట్ టు ఎవ్రీ మూవీ అంటే ప్రతి సినిమాకి లేట్గానే వస్తుంది అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించినట్టు ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, షీ ఫీల్స్ గ్రేట్ అబౌట్ బీయింగ్ లేట్ లేదా షీ ఫీల్స్ గ్రేట్ ఫర్ కమింగ్ లేట్ అంటే లేట్గా వస్తే తను గొప్ప అనుకుంటుంది, గొప్పగా ఫీల్ అవుతుంది అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఈవెన్ ఇఫ్ షీ ఈజ్ లేట్ ఆన్ పర్పస్ షీ మేక్స్ సమ్ ఎక్స్క్యూజ్. ఈవెన్ ఇఫ్ షీ ఈజ్ లేట్ ఆన్ పర్పస్ షీ మేక్స్ సమ్ ఎక్స్క్యూజ్ అంటే తను కావాలని లేట్గా వచ్చినా సరే తను ఏదో ఒక కారణం చెప్తుంది అని అర్థం. నెక్స్ట్ వన్, ఇంత లేట్ అయ్యిందని చూసుకోలేదు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, I didn't realize that it was so late. I didn't realize that it was so late అంటే ఇంత లేట్ అయిందని చూసుకోలేదు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించినట్టు ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఐ కీప్ టాకింగ్ టు యూ రిగార్డ్లెస్ ఆఫ్ ద టైమ్. ఐ కీప్ టాకింగ్ టు యూ రిగార్డ్లెస్ ఆఫ్ ద టైమ్ అంటే టైంని పట్టించుకోకుండా నేను నీతో మాట్లాడుతూనే ఉన్నాను అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఇట్స్ గెటింగ్ లేట్ ఐ హ్యావ్ టు గో హోమ్ అండ్ డూ ఎ లాట్ ఆఫ్ వర్క్. ఇట్స్ గెటింగ్ లేట్ ఐ హ్యావ్ టు గో హోమ్ అండ్ డూ ఎ లాట్ ఆఫ్ వర్క్ అంటే లేట్ అయిపోతుంది, నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళి చాలా పని చేసుకోవాలి అని అర్థం. నెక్స్ట్ వన్, టైంకి వచ్చే అలవాటు నీకు లేదా? ఇలా చాలా సందర్భాల్లో అంటూ ఉంటాం కదండి, టైంకి వచ్చే అలవాటు నీకు లేదా. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, డోంట్ యూ హ్యావ్ ఎ హ్యాబిట్ ఆఫ్ బీయింగ్ ఆన్ టైమ్. డోంట్ యూ హ్యావ్ ఎ హ్యాబిట్ ఆఫ్ బీయింగ్ ఆన్ టైమ్ అంటే టైంకి వచ్చే అలవాటు నీకు లేదా అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించినట్టు ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఇఫ్ యు ఆర్ నాట్ ఇన్ ద హ్యాబిట్ ఆఫ్ బీయింగ్ ఆన్ టైమ్ యూ విల్ బీ ఇన్ ఎ లాట్ ఆఫ్ ట్రబుల్. ఇఫ్ యూ ఆర్ నాట్ ఇన్ ఎ హ్యాబిట్ ఆఫ్ బీయింగ్ ఆన్ టైమ్ యూ విల్ బీ ఇన్ ఎ లాట్ ఆఫ్ ట్రబుల్ అంటే నీకు గనక టైంకి వచ్చే అలవాటు లేకపోతే నువ్వు చాలా ఇబ్బందులు పడతావు అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఐ వెయిటెడ్ ఎ లాంగ్ టైమ్ ఆన్ ద రోడ్ బికాస్ యూ డిడ్ నాట్ కమ్ ఆన్ టైమ్ అంటే నువ్వు టైంకి రాకపోవడం వల్ల నేను రోడ్ మీదే చాలాసేపు వెయిట్ చేశాను అని అర్థం. నెక్స్ట్ వన్, ఎంత లేట్ చేస్తే అంత గొడవలు అవుతాయి. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, ద మోర్ యూ డిలే ద మోర్ ఫైట్స్ విల్ హ్యాపెన్. ద మోర్ యూ డిలే ద మోర్ ఫైట్స్ విల్ హ్యాపెన్ అంటే ఎంత లేట్ చేస్తే అంత గొడవలు అవుతాయి అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఇఫ్ యూ కీప్ డిలేయింగ్ లైక్ దిస్ వితౌట్ టాకింగ్ ఓన్లీ ఫైట్స్ విల్ హ్యాపెన్. ఇఫ్ యూ కీప్ డిలేయింగ్ లైక్ దిస్ వితౌట్ టాకింగ్ ఓన్లీ ఫైట్స్ విల్ హ్యాపెన్ అంటే నువ్వు ఇలా మాట్లాడకుండా ఆలస్యం చేస్తూ ఉంటే గొడవలే జరుగుతాయి అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, క్వారల్స్ విల్ నాట్ బి రిజాల్వ్ ఇఫ్ యూ డిలే వితౌట్ టాకింగ్. క్వారల్స్ విల్ నాట్ బి రిజాల్వ్ ఇఫ్ వీ డిలే వితౌట్ టాకింగ్ అంటే నువ్వు మాట్లాడకుండా ఇలానే ఆలస్యం చేస్తే గొడవలు సద్దుమణగవు అని అర్థం. లాస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, నా వల్ల మీకు లేట్ అయ్యిందా? ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, ఈజ్ ఇట్ బికాస్ ఆఫ్ మీ దట్ యూ ఆల్ ఆర్ లేట్. ఈజ్ ఇట్ బికాస్ ఆఫ్ మీ దట్ యూ ఆల్ ఆర్ లేట్ అంటే నా వల్ల మీకు లేట్ అయ్యిందా అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఐ ఆమ్ లేట్ బికాస్ ఐఎమ్ స్టక్డ్ ఇన్ ట్రాఫిక్.
సో ఐఎమ్ సారీ ఇఫ్ యు ఆర్ లేట్ బికాస్ ఆఫ్ మీ అంటే నేను ట్రాఫిక్లో ఇరుక్కుపోవడం వల్ల నేను లేట్ అయ్యాను, మీరంతా గనక నా వల్ల లేట్ అయ్యి ఉంటే ఐఎమ్ సారీ, నన్ను క్షమించండి అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఐ డిడెంట్ థింక్ ఇట్ వుడ్ బి సో లేట్ బికాస్ ఆఫ్ మీ అంటే నా వల్ల ఇంత లేట్ అవుతుందని నేను అస్సలు అనుకోలేదు అని అర్థం. వీడియో లాస్ట్ వరకు చూస్తున్నారు అంటే నా వీడియో మీకు నచ్చుతుంది, అలాగే నా వీడియో మీకు ఎక్కడో చోట యూజ్ అవుతుంది అనే కదండి. సో ఫ్రెండ్స్, ప్లీజ్ నా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు తెలియచేయండి. థ్యాంక్ యూ.